పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంగా అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఇప్పటికే అనుకూల వ్యతిరేక వర్గాలు వివిధ వేదికలుగా పనిచేస్తూ ఉన్నాయి, ఇది అవుతూ ఉన్నాయి. ఇందులో వామపక్ష ఆర్గనైజేషన్స్ వాటి అనుబంధ ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అందానికి కొలమానం లేదు, ఆడపిల్లల్ని అంగడి బొమ్మలాగా చూపిస్తున్నాయి అనేది. ముఖ్యంగా ఇంకొక వైపు పెట్టుబడిదారీ సమాజం ఏదైతే ఉన్నదో, ఈ పెట్టుబడిదారీ సమాజం మార్కెటింగ్ కోసం ఈ అందాల పోటీలు పెడుతుందని, ఈ అందాల పోటీలు పెట్టడం వల్ల అనేక దీంట్లో అనుకూల వర్గీయులు వ్యతిరేక వర్గీయులు ఇద్దరు ఉన్నారనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో వ్యతిరేకించే వాళ్ళు వామపక్షాలు మహిళల్ని అంగడి సరుకుగా, రెండో తరగతి పౌరులాలుగా, లేకపోతే ఒక మిషన్ లాగా, ఒక రోబోలాగా చూపించే ప్రయత్నమే పెట్టుబడిదారీ సమాజం చేస్తుందనేది వామపక్షాలు ఎర్రజెండాల వాదన. ఇంకొక పెట్టుబడిదారీ సమాజం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇచ్చేయాలనేది ఇంకొక వాడు. ఇందులో వాణిజ్యం తాగి ఉన్నది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. వాణిజ్యం మీన్స్ అందాల పోటీలు పెట్టినప్పుడు అందాల పోటీల్లో వాళ్ళు ఇచ్చుకుంటా వచ్చే మిస్ వరల్డ్ కానీ మిస్ యూనివర్స్ పోటీలు పెడతారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళని, సెకండ్ వచ్చిన వాళ్ళని రెండింటికి పంపిస్తారు. ఒకళ్ళు మిస్ వరల్డ్కి పంపిస్తారు, ఒకళ్ళు మిస్ యూనివర్స్కి పంపిస్తారు. ఇది జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇండియా లెవెల్లో అందాల పోటీలు జరిగినప్పుడు ఏదైతే అందాల పోటీల్లో ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయనుకుంటే పాల్గొనేటువంటి దేశాలు, అంతకుముందు ఫెమినా కంటెస్ట్ జరిగేది, ఫెమినా వాళ్ళు అనుకుంటాను, వాళ్ళు నేషనల్ లెవెల్లో అందాల పోటీలు చేసేవాళ్ళు. ఇది రాను రాను ఇది కూడా ఒక వ్యాపారంలాగా తయారైంది. బ్యూటీ పార్లర్లు టన్నుల కొద్దీ వెలుస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మనం అందంగా కనిపించడం అనేది ఒక ఎజెండాగా కనపడతా ఉంది. సో శ్రామిక లోకం నుంచి, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీల నుంచి దీనికి నిరసన వ్యక్తం అవుతా ఉన్నది. రైటిస్ట్ పార్టీలకు సంబంధించి సెంట్రలిస్ట్ పార్టీల మీద కూడా దీని మీద కొంత మధ్యస్థంగా వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా మార్కెట్ రూల్ మనకి కనిపిస్తూ ఉంది, క్యాపిటలిజం మోడ్ మనకి కనిపిస్తూ ఉంది. మహిళల్ని అందంగా చూపించడం అనేది, ఆ పేరుతోనే వ్యాపారం చేయాలనేది. ఇందులో పెదాలకు రాసుకునే లిప్టిక్లు, మేకప్, అదేవిధంగా హెయిర్కి సంబంధించినటువంటి, నేనంటే హెయిర్స్ రంగు వేసుకోవట్లేదు, సో ఇట్లా హెయిర్స్ రంగు వేసుకోవటం, ఇంకా అందంగా కనిపించడం అనేది. సో అందం అంటే అది శరీరానికి సంబంధించిందేనా అంటే అది మొదటి శరీరానికి సంబంధించిన దానికి సంబంధించిగా వినపడతా ఉంటుంది. దాని తర్వాత అది మనసుకు సంబంధించింది, మైండ్కి సంబంధించిన దాకా వచ్చేసారు. సో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వాళ్ళు నల్లగా ఉంటారు న్యాచురల్గా, ఈ దేశ మూలవాసులు. ఉత్తర భారతదేశం వాళ్ళు తెల్లగా ఉంటారు. సో ఇది దానికి సంబంధించి అలా. దాంతో పాటుగా అనేక ప్రశ్నలు అక్కడ జడ్జెస్ అడుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ఒక్కొక్కసారి ఒక పెద్ద జనాభా ఉన్న దేశంలో వాళ్ళ యొక్క సౌందర్య పరికరాలకు సంబంధించినటువంటి, అది లిప్స్టిక్ల దగ్గర నుంచి, మేకప్ కిట్స్ దగ్గర నుంచి, లేకపోతే దానికి సంబంధించిన వ్యాక్యూమ్ క్లీనర్స్ దగ్గర నుంచి, లేకపోతే రేజర్స్, సేవింగ్ రేజర్స్ దగ్గర నుంచి, ఇంకా అనేక రకాలైనటువంటి బ్యూటీ పార్లర్ కిట్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ బ్యూటీ పార్లర్ కోచింగ్కి ఇస్తూ ఉంటుంటారు మా స్వయం ఉపాధి కింద. మా ఖమ్మం మహిళా ప్రాంగణం, నాట్ ఓన్లీ ఖమ్మం మహిళా ప్రాంగణం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మహిళా ప్రాంగణాల్లో టైలరింగు, కుట్లు, అల్లికలు, చేతి వృత్తులాగానే బ్యూటీ పార్లర్లు సంబంధించి కూడా ఇస్తారు. ఈ కిట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం పెట్టుబడిదారు దేశాలు లేకపోతే వ్యాపారవేత్తలు చేసినటువంటి వ్యవస్థ అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సో నేను ఆ మధ్యకాలంలో మా గురువు గారు, మా మేడం నాకు ఒక విషయం చెప్పారు. మా చర్చిలలో అందాల పోటీలకు సంబంధించి చర్చ వచ్చింది. మేడం అంటే మా అమ్మలాగానే రెస్పెక్ట్ చేస్తాను. ఈ రెస్పెక్ట్ చేసే క్రమంలో అందాల పోటీ అంటే ఏంటి నాన్న అన్నప్పుడు, ఏంటి మేడం చెప్పండి అన్నాను. నాన్న, ఒక పిల్లాడు జాతరకి వెళ్ళాడు. ఆ పిల్లాడు జాతరకి వెళితే సుమారుగా 9 నుంచి 10 సంవత్సరాలు ఉన్నటువంటి జాతరకి వెళ్ళినటువంటి ఆ పిల్లాడు తల్లితో పాటు వెళ్ళినటువంటి వాడు, తల్లి అట్లా చెయ్యి విడిచినప్పుడు వాడొక్కెళ్ళి తల్లికి వెళ్ళిపోయారు. వీడు సడన్గా ఏడుస్తూ ఉంటే అక్కడ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు మీ అమ్మ ఏంట్రా ఏడుస్తున్నావని పోలీసు వాళ్ళు పిల్లాడిని అడిగారు. మా అమ్మ తప్పిపోయింది సార్ అంటారు. తప్పిపోయింది వీడు, వాళ్ళ అమ్మ ఎతుకుతా ఉన్నది, తప్పిపోయింది వీడు. సరే, పోలీసు వాళ్ళు ఆ బాక్స్కి తీసుకెళ్ళి మైక్లో అనౌన్స్ చేసి అక్కడ తీసుకొచ్చారు. ఈ క్రమంలో మీ అమ్మ ఎలా ఉంటుందిరా అని అడిగినప్పుడు ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ గురించి, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది సార్ అంటాడు వాడు. అంటే బాగా పంజాబీ డ్రెస్ వేసుకొని లేటెస్ట్ మేకప్ కిట్స్ వేసుకున్నటువంటి ఒక
అంటే సుమారుగా 10 ఏళ్ల కుర్రాడంటే ఒక 25, 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్. 20, 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఒక మహిళను చూపిస్తారు. ఏం మా అమ్మగారు సార్ ఇంత బాగలేదు అంటాడు. చాలా అందంగా ఉన్నామని కూడా వాళ్ళమ్మ వాడి మైండ్ సెట్‌కి సంబంధించి చెప్తాను. ఇంకా దాని తర్వాత శారీ కట్టుకున్నటువంటి ఒక మహిళని 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుండి మహిళని ఇంకొక మహిళను చూపించారు. ఆమె కూడా చాలా అందంగా ఉంటుంది. అంటే స్కిన్ తెల్లగా ఉండటానికి సంబంధించి, స్కిన్ తెల్లగా ఉన్నదానికి సంబంధించి. సో ఏం మా అమ్మగారు ఎంత గలీజుగుంది అంటాడు ఆ పిల్లాడు. దాని తర్వాత కొంతమంది 7, 8 మందిని 10 మందిని చూపించినా కూడా హ్యాండ్సమ్‌గా మా అమ్మ అందంగా ఉన్నాడు అన్నాడు కాబట్టి ఈ బుడ్డోడు అందరు అందంగా ఉన్నటువంటి 20, 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళని చూపిస్తూ ఉన్నారు. ఈలోపుగా వాళ్ళమ్మ ఇలా జుట్టంతా చెదిరిపోయి చెమటతోని చామంచాయి కలర్తోని అలసిపోయి చెమటలు పడుతుంటే వచ్చింది. చాలా మామూలుగా ఉన్నది. అరే మీ అమ్మేనా అంటే మా అమ్మే సార్ అంటాడు పోలీసుడితోని. మీ అమ్మ చాలా అందంగా ఉందంటావు కదా అంటివి కదరా అని అంటారు పిల్లలు పోలీసు. అవును సార్ మా అమ్మ చూడండి ఎంత అందంగా ఉందంటే, పిల్లాడి దృష్టిలో అమ్మ అంటే అందంగా అంటే ఆడికి అమ్మ పాలిస్తుంది, నెత్తురుని పాలగా మార్చి పాలిస్తుంది. వాడికి ఏ ఇబ్బంది వచ్చినా తనే చూస్తుంది. ఏ బట్టలు ఉతుకుతుంది, వాడికి ఫుడ్ పెడుతుంది, స్కూలుకు పంపిస్తుంది. సో వాడికి వాళ్ళ అమ్మే ప్రపంచం, వాళ్ళ అమ్మే అందంగా కనిపిస్తుంది. సో సహజమే కదా అందం అంటే ఏంటది 32, 25, 32 అంటే ఛాతీ కొలతలు, పొట్ట కొలతలు, నడుము కొలతల, షీటు కొలతల. సో అందానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇదొక బిజినెస్ వ్యాపార విస్తరణ సామ్రాజ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో మా మేడం చెప్పిన దాని ప్రకారం మా గురువు నా నుంచి ప్రామిస్ తీసుకుంది, అందాల పోటీలకి నువ్వు వ్యతిరేకంగా ఉండాలిరా అన్నది కారణాలనే చెప్పింది. నేను వ్యతిరేకమే. కానీ ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అనుకూల వ్యతిరేక వాతావరణాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ అందం అనేది దానికి కొలమానం ఎక్కడది? ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో పొద్దాగల మంచు పడుతుంది కాబట్టి వాళ్ళు తెల్లగా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో, మాకు దక్షిణ భారతదేశంలో కొద్దిగా టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం నల్లగా ఉంటారు. వెస్ట్ ఇండీస్ లాంటి కంట్రీస్లో నల్లగా ఉంటారు. మీరు దక్షిణాఫ్రికా దేశాన్ని మనం చూసుకున్నప్పుడు అక్కడ తెల్ల జాతి నల్ల జాతులు అంటారు. నల్ల జాతీయులు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంటారు. సో అదొక పద్ధతి. సో ఇది అందం అనేది శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా, మెదడుకు సంబంధించిందా? మెడ పైన ఉంటుంది కదా మెదడు, తలకాయకు సంబంధించిందా అనేది మనం ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది. ఈ అందాల పోటీలు యొక్క ఇది సరదాగా స్టార్ట్ అయినటువంటి కిట్టి పార్టీ లాగా స్టార్ట్ అయినటువంటి ఈ అందాల పోటీలు ఇది వ్యాపార సామ్రాజ్య విస్తరణగా ఇది చేసి మహిళలు అంటే పెట్టుబడిదారి సమాజం రెండో శ్రేణి పౌరులుగానే చూస్తూ వస్తూ ఉంది. మీరు అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించి మన భారతీయ సంతతి పౌరులారు అక్క కమలా హరీష్ పోటీ చేసినప్పుడు 1776లో స్వతంత్రం వచ్చి సుమారుగా 400-500 సంవత్సరాల పైగా గడుస్తున్నా కూడా, 100 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈనాటికి మహిళని 2వ తరగతి పౌరురాలుగా చూశారు. అమెరికా చరిత్రలో ఈనాటికి కూడా ఇప్పటికీ కూడా స్టిల్ నౌ డొనాల్డ్ ట్రంప్ అయ్యాడు కానీ ఒక మహిళా అధ్యక్షురాలు కాలేకపోయింది. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ప్రధానమంత్రులు అవుతున్నారు, స్వాగతిద్దాం. సో మహిళలకు సంబంధించి అందాల పోటీలకు సంబంధించి కొలమానం ఏంటి అనే దాని మీద ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు, వాటి ప్రజా సంఘాలు ఏదైతే ఉన్నాయి, ముఖ్యంగా మహిళా సంఘాలు, వామపక్ష మహిళా సంఘాలు పెద్ద ఎత్తున గోల్ చేస్తూ ఉన్నాయి. అది సోషల్ మీడియా వేదికలు కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లేకపోతే బహిరంగ సభలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, అనేక యాజిటేషన్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళు అందాల పోటీలు వద్దనేది, అందాల పోటీలు ఉండాలని అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక వైపు రెండు సమాంతరంగా నడుస్తుంది. ఇది భావవాదం, భౌతికవాదం, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే చందంగా ఇప్పుడు తయారైంది. కొన్ని కులాలని మనం తీసుకున్నప్పుడు భారతీయ సమాజంలో చాలా నల్లగా ఉండేటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. ఆ పేర్లు అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కొన్ని కులాలకు సంబంధించి చాలా తెల్లగా ఉంటారు. స్కిన్కి సంబంధించిన అంశం. తెల్లగా ఉన్నోళ్ళంతా తెలియకల్లోళ్ళు, నల్లగా ఉన్నోళ్ళంతా తెలియలేని వాళ్ళు కాదు. సో ఇంకొక మా గురువుగారు చెప్పినటువంటి ఇంకొక అంశాన్ని నేను తీసుకొస్తాను. సో ఒక నల్లగా ఉండే ఒక మేధావిని ఒక తెల్లగా ఉండేటువంటి అమ్మాయి నేను చేసుకుంటానందట. ఎందుకు నన్ను చేసుకోవాలనిపించిందని చెప్పేసి నల్లగా ఉండేటువంటి సైంటిస్టు మేధావి ఆ తెల్లగా ఉండే అమ్మాయిని అడిగాడు. ఏమని అడిగాడంటే, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది అని ఆ అమ్మాయిని అడుగుతాడు. సో ఇద్దరు కూడా 20 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లోపు వాళ్ళే, సరే 20-30 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు, మైనారిటీ తీరిన వాళ్ళే. సో అమ్మాయి అంటుంది, అంటే నీలాంటి తెలివితేటను అలాంటి అందంగా ఉండేటువంటి పిల్లలు పుడతారు కాబట్టి సమాజంలో గ్రేట్గా ఉంటుంది అని ఆ తెల్లగా ఉండే అమ్మాయి, అందంగా ఉండే అమ్మాయి
ఆ సైంటిస్ట్కి చెప్తా ఉంది, ఆ మేధావికి. తనంటాడు, నాలాంటి కలరు నీలాంటి తెలివి వస్తే ఏంటి అని ఆ సైంటిస్ట్ ఆ మేధావి అంటాడు. సో అందుకోసం అందానికి ఎక్కడ కులమానం, ఎక్కడ లెక్క. సహజంగా నేను అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు, నేనే కాదు తర్వాత నేను కుల సంఘాలకి ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు లీడర్ ఎలా ఉండాలనే దాని మీద వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ముచ్చట చెప్పినది. నువ్వు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి మన కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉతికిన బట్ట శుభ్రంగా స్నానం చేయాలి, షేవింగ్ చేసుకోవాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, వీలుంటే ఇస్త్రీ కూడా చేసుకుంటే మంచిది, తెల్ల బట్టలు అయితే ఇంకా మంచిది, వెళ్ళి ఆ నాయకులు వెనక కూర్చోవటం మొదలుపెట్టండి అని చెప్పారు. దాని తర్వాత రెండోసారి నాయకులు పక్కన కూర్చోండి అన్నారు. మూడోసారి నీకు మాట్లాడటం వచ్చినా రాకపోయినా మౌత్ పట్టుకొని సోదరులారని కూర్చోండి. నాలుగోసారికి మీటింగ్ అలవాటు అవుతుంది. అంటే అందానికి సంబంధించి శుభ్రంగా ఉతికిన బట్టలు, శుభ్రంగా స్నానం చేయటం, సేవింగ్ చేసుకోవటం, బ్రష్ అప్ కావటం, అదేవిధంగా నీట్ డ్రెస్ వేసుకోవటం, వీలుంటే ఇస్త్రీ బట్టలు వేసుకోవటం. ఇది మగవాళ్ళకి సంబంధించిన అంశమే కాదు, మహిళలకు కూడా ఇది సంబంధించిన అంశం. పరిశుభ్రత అనేది ఎవరికైనా అవసరమే. మన శరీర పరిశుభ్రతతో పాటు మనకుండే చుట్టూ ఉండేటువంటి పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైనది. సో పరిసరాల పరిశుభ్రత అంటే స్వీపింగ్, మన స్వచ్ఛ భారత్, నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పెడతా ఉన్నారు. అట్లా పరిసరాల పరిశుభ్రతగా ఉండటం వల్ల రోగాలు రుస్తులు అన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యం ఉన్నప్పుడు అందంగా ఉంటారు. తెల్ల స్కిన్ను, నల్ల స్కిన్ను, చామంచాయ స్కిన్ను, అట్లా చెప్తే భారతీయ దేవతలంతా కూడా నల్లగానే ఉంటారు నాలాగా. అంటే మా రాముడు నల్లవాడే, కృష్ణుడు మా నల్లవాడే, మా వెంకటేశ్వర స్వామి నల్లవాడే, మా శివుడు నల్లవాడే. సో మా పూర్వీకులు తరతరాలుగా యుగాలుగా మేము ఎలా ఉన్నామో మా దేవుళ్ళు కూడా అలా చిత్రీకరించుకున్నారు. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించిన ఈ అంశమే కాదు, ఏ దేశానికి సంబంధించిన పౌరులు ఏ కలర్లో ఉంటే ఆ విధంగానే వాళ్ళ దేవుల్ని కొలుస్తారు. సో అది హిందూ మతము, క్రిస్టియన్ మతము, బౌద్ధ మతము, లేకపోతే జొరాస్ట్రియన్ మతము, కన్ఫ్యూషియస్ మతము, ఇంకా అనేక రకాల మతాలు ఉన్నాయి. బౌద్ధ మతము, జైన మతం, ఇవన్నీ కూడా. బౌద్ధ జైన్ అంటే మనకి కొన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా. సో భారతదేశానికి సంబంధించి బౌద్ధుడి బొమ్మలు ఒక తీరుగా ఉంటాయి. మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు బౌద్ధుడి బొమ్మలు తెల్లగా కనిపిస్తాయి. సో అందానికి కొలమానం ఏ దేశానికి సంబంధించి ప్రకృతి వాతావరణ పరిస్థితులు బట్టి కలర్ అనేది వస్తుంది. సో మేకప్ కూడా చేసుకుంటారు. సో అక్కడ అడిగే ప్రశ్నలో ఏమి పెద్ద సివిల్ సర్వీసెస్ కలెక్టర్లు, మా దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది. ఏ దేశానికి సంబంధించి ఆ దేశంలో టాప్ 1 ఎగ్జామ్ దేనికైనా ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో సివిల్స్ మా దేశంలో పెద్ద గొప్ప ఇంటర్వ్యూ. సివిల్స్ ఎగ్జామ్స్ రాయడం వ్యాస్ట్ పుస్తకాలు చదవాలి. నాకు ఇంగ్లీష్ మీడియం మీద కొద్దిపాటి బట్లర్ ఇంగ్లీష్తోనే కాదు కానీ నాకు కూడా ఆ గోల్ ఉండేది. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లేక అన్ని బుక్స్ చదివే ఇప్పుడున్నదంత ఇంగ్లీష్ మీడియం అప్పుడు లేదు. మేము తెలుగు మీడియం నుంచి వచ్చాక కూడా అన్ని బుక్స్ ఇంగ్లీష్లో చదవటం సాధ్యం కాదేమోనని గ్రూప్స్ రాయలేక, అంటే గ్రూప్స్ అట్లా ఉంచండి, సివిల్స్కి సంబంధించి డోర్ దాకా వెళ్ళి నీకు వచ్చేసాను. సో నన్ను అట్లా ఉంచండి, నా విషయాన్ని అట్లా ఉంచండి. మా దేశంలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వీటికి సెలెక్ట్ అవుతూ ఉంటారు. అది మగాళ్ళు ఆడవాళ్ళు అట్లా ఉంచండి. లాస్ట్ బుక్స్ చదివిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ బుక్స్లో రాసినటువంటి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఇటు సెలెక్ట్ అయిన తర్వాత మెరిట్ ఉన్నటువంటి లేకపోతే బాగా ఇంటెలిజెన్స్ మాత్రమే ఆ ఎగ్జామ్కి ఎలెక్ట్ అవుతారు. సో అది కోసం మా దేశంలో మేము నమ్ముతాం. అది రియల్ ఇంటెలిజెన్స్ కులమానం అనేది. కొంతమందికి ఐక్యూ లెవెల్స్ అంటే మానసిక వికలాంగులు, నేను ఎన్జిఓగా ఉన్నాను కాబట్టి మానసిక వికలాంగుల పిల్లలకు సంబంధించి ఐక్యూ లెవెల్ 30 లోపు 40 లోపు ఉంటే అందుకోసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఇక 60 నుంచి దాటిన వాళ్ళు, 60 ఐక్యూ లెవెల్స్ దాటినటువంటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. ఇక 100, 120 అంటే డిగ్రీ దాకా చదివిన వాళ్ళు 100 నుంచి 120 మధ్య ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. ఇక సివిల్ సర్వీసెస్కి సంబంధించి వచ్చినప్పుడు 140, 160 దాకా ఉంటుంది అనేది ఐక్యూ లెవెల్స్ చెప్తున్నారు. వాళ్ళ బ్రెయిన్ నాలెడ్జ్కి సంబంధించి మెడనకే ఉంటుంది మెదడు. మీకు కనిపించడం కోసం తల మీద ఉంటున్నాను, మెడ పై భాగంలో ఉంటుంది మెదడు. కాబట్టి మీకు నేను చెప్పే నా ఒపీనియన్స్, వ్యూస్ మీకు చెప్పడం కోసం తల మీద. సో తల తెలివితేటలు ఏదైతే ఉన్నాయో, తలలో ఉన్నటువంటి తెలివితేటలు ఏదైతే ఉన్నాయో ఆ తెలివితేటలకు సంబంధించి ఆ టెస్ట్ ఉంటుంది. బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అవుతూ ఉంటారు. సామాన్యమైనటువంటి ఐక్యూ 100, 120 లోపు ఉన్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్కి, ముఖ్యంగా 100 లోపు ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ కావటం, కలెక్టర్ కావటం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంటుంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. అందం అంటే తెలివి అంటే తెలివికి కూడా కలిపి మేము టెస్ట్ పెడుతున్నాం అన్నారు కాబట్టి నేను ఇవి చెప్పాను మా దేశంలో. ఇది పరిస్థితి. సో మార్కెట్ మాయాజాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి తరతరాలుగా యుగాలుగా అంగడి సరుకుగా 2వ తరగతి పౌరురాలుగా చూపిస్తూ ఉన్నారు. వీళ్ళని కొంచెం అప్డేట్ చేసి ఇక దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ, పౌర సమాజం అంతా, ముఖ్యంగా మహిళా లోకమంతా కూడా
వాటిని కొనుక్కోవాలనేది. ముఖ్యంగా కొంత శ్రామిక వర్గం నుంచి అంటే మహిళలకు సంబంధించి అందం అనేది స్కిన్‌కో ఆళ్ళడిగే 4 ప్రశ్నలకు సమాధానాలకు అనేది కాదు అనేది ఇది. సో, దాంట్లో కూడా చాలా రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్‌లో, 10 రౌండ్‌లో, 20 రౌండ్‌లో ఉంటాయి. అనేక వాళ్ళ అండర్‌లో ఈ కంటెస్ట్ జరుగుతా ఉంటది. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కావచ్చు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కావచ్చు. నేషనల్ లెవెల్‌లో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఉంటాయి. ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లోకి వచ్చినప్పుడు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఉంటాయి. వాళ్ళు సుమారుగా ఒక 2 సంవత్సరాలు అనుకుంటాను. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంబాసిడర్‌గా ఉంటారు. వాళ్ళు ఈ దేశ ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళని తీసుకొని కొంత క్యాంపెయిన్ చేస్తది. ముఖ్యంగా కరోనా వచ్చిందనుకోండి, కరోనా సంబంధించినటువంటి సూత్రాలు వాళ్ళతోని చెప్పిస్తాయి. ప్రికాషన్స్ లేకపోతే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అట్లా కొన్ని వాటికి సంబంధించి చెప్తా ఉంటుంటారు. సో, అందాల పోటీలకు సంబంధించి ముఖ్యంగా చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి అంటారు కదా! ఈ దేశంలో అట్లా అందాల పోటీలు పెట్టాల్సొచ్చినప్పుడు, లేకపోతే అట్లా పోటీలు పెట్టాల్సొచ్చినప్పుడు, మా దగ్గర మహిళలు మిరపకాయ లేకపోతే పత్తి తీసేటప్పుడు 100-150 కేజీలు పత్తి తీస్తారు. అది శ్రమకి సంబంధించినటువంటిది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి నేషనల్ లెవెల్‌లో ఫస్ట్ ర్యాంక్ కొడతారు. అది టాలెంట్‌కి సంబంధించిన అంశం. మహిళలకు సంబంధించిన అంశాలు చెప్తా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, అందానికి సంబంధించిన అంశాల మీద ఇట్లా ఉన్నది. సో, అందమే అంటే స్కిన్ తెల్లగా ఉన్నదే అందమా? సో, మరి అందంగా బై బర్త్ కదా అది. తల్లిదండ్రులు వాళ్ళ ముందు తరాలు ఎలా కలర్‌గా ఉంటే వాళ్ళకి ఆ జెనెటికల్‌గా, జీన్స్‌గా ఏ లక్షణాలొస్తాయి. వాడు మేనమామలాగా ఉన్నార్రా, ఆడపిల్లకైనా, మగపిల్లకైనా ఇది వర్తించింది. వాళ్ళ తాత లక్షణాలు వచ్చినాయిరా అంటే 7 తరాలు అంటారు కదా! వాళ్ళ జీన్స్. జెనెటికల్‌గా వచ్చే స్కిన్‌ని బేస్ చేసుకొని, జెనెటికల్‌గా వచ్చే ఐక్యూ లెవెల్స్ బేస్ చేసుకొని, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణానికి సంబంధించిన అంశాలు బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళ యొక్క తెలివితేటలు గాని, వాళ్ళ అందం గాని, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళ చదువు, వాళ్ళ జెనెటికల్ కావచ్చు. సో, వీటికి కొలమానం ఏంటి? కొలమానం అంటే గేమ్స్ పెట్టాలా? ఒలింపిక్స్ పెడుతున్నారు, స్వాగతిస్తా ఉన్నాం. వాటికి సంబంధించి కొన్ని సంవత్సరాల తరబడి యజ్ఞం చేస్తా ఉంటారు. ఆ విధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒలింపిక్స్‌కి వెళ్తారు. అది కూడా మళ్ళీ క్వాలిఫైయింగ్ రౌండ్స్ అయిన తర్వాత వెళ్తారు. అది కదా టాలెంట్ అంటే. అది కదా మెరిట్ అంటే. సో, అట్లా ఆ విధంగా చూడాల్సిన నేపథ్యం అయితే ఉన్నది. అందాల పోటీలకు సంబంధించి శరీరానికి సంబంధించిన స్కిన్ను, అదేవిధంగా వాళ్ళు అడిగే కొన్ని 5, 10, 20 ప్రశ్నలకు సమాధానాలు అందాల పోటీ అంటే కొంత సమాజం అంగీకరించట్లేదు. ఇంకొక సమాజం పెట్టుబడిదారీ సమాజం, వ్యాపార వర్గాలు చేస్తే చేసుకునే రాదండా ఇంత వ్యవస్థలో. అదేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంటా? అది సంఘ విద్రోహ కార్యకలాపమా అని ఇంకొక వర్గాలు అంటా ఉన్నాయి. ఈ దేశంలో భౌతికవాదం, భావవాదం ఏదైతే ఉన్నదో, దేవుడున్నాడు, దేవుడు లేడు అనే దాని మీద ఎలాంటి చర్చ ఉన్నదో, ఇప్పుడు అందాల పోటీలు ఉండాలి, అందాల పోటీలు ఉండొద్దు అనే దాని మీద అంత పెద్ద చర్చ అయితే ఈరోజు జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా కొన్ని అనుకూలించేవాళ్ళు, కొన్ని వ్యతిరేకించేవాళ్ళు. సో, వామపక్షాలు మళ్ళీ అనుకూలించే వాళ్ళ మీద దాని మీద కూడా మరి ఎట్లా రెస్పాండ్ అవుతారో మరి అది ఇంటర్నేషనల్ ఇష్యూ, నేషనల్ ఇష్యూగా ఉన్నది కాబట్టి రక్షణకు సంబంధించి మరి భారత ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దాని మీద టేకప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి అందాల పోటీలు జరిగేటప్పుడు మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తా అక్కడ రానికుండా ఏం చేస్తా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది 2 రోజులు, 4 రోజుల ముందు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది వస్తారు. ఇది దేశ గౌరవ ప్రతిష్టలకు సంబంధించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఇమేజ్‌కి సంబంధించి, రక్షణ, శాంతి భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తారా? మరి ఇది అందాల పోటీలు శ్రమశక్తిని చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి అంటారుగా. చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి. సో, ఇది పరిస్థితి మిత్రులారా. ఆరోగ్యంగా ఉండటమే అందం. బాగా చదువుకోవటమే తెలివి. స్కిన్ తెల్లగా ఉండటం అనేది మానవతా దృక్పథం ఉండటమే అందం. సో, అందానికి డెఫినేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా ఇస్తారు. ఒకళ్ళ స్కిన్‌కి సంబంధించి, ఒకళ్ళ తెలివికి సంబంధించి, ఒకళ్ళ పనికి సంబంధించి. సో, మా ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వచ్చి 100% పనిలో 80% మా అసంఘటిత రంగంలో, వ్యవసాయ కూలీ రంగంలో మహిళలే చేస్తూ ఉన్నారనేది సుస్పష్టం. వ్యవసాయం పనిలో మొత్తానికి నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, భారతదేశ వ్యాప్తంగా 100కి 80% పనిని మహిళలే చేస్తున్నారని చెప్పేసి అనేక నివేదికలు, అనేక కమిషన్లు చెప్తా ఉన్నాయి. నేను పనిచేస్తున్న వేదికలో చెప్పేటువంటి మాట కాదు. భారతదేశ వ్యాప్తంగా ఇది నిజం. అనేక సర్వే సంస్థలు, అగ్రికల్చర్ సైంటిస్టుల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అందరూ చెప్పేటువంటి మాట ఆ విధంగా ఉందని తెలియజేస్తున్నాను. సో, అందానికి కొలమానం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. సో, అందాల పోటీలు పెడితే నష్టం ఏంటి అనేది ఇంకో ప్రశ్న.